సురేందర్, నిఖిత అన్నా చెల్లెళ్ళు. సురేందర్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. నిఖిత మరో కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అక్కడ వెంకటకృష్ణతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. చట్టాపట్టాలేసుకుని జల్సాలు చేశారు. లావారిష్గా బతకాలని డిసైడ్ అయ్యారు. అందుకు చాలా డబ్బు కావాలి. ఎలా అని ఆలోచించారు. నిఖితకు ఓ ఐడియా వచ్చింది. అన్నను కిడ్నాప్ చేయించి డబ్బును డిమాండ్ చేయాలని నిర్ణయించుకుంది. వెంకటకృష్ణతో ఐడియా షేర్ చేసుకుంది. ఇద్దరూ కలిసి సురేందర్ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశారు. అందుకు రౌడీలతో డీల్ కుదిర్చాడు వెంకటకృష్ణ. కిడ్నాప్ గ్యాంగ్ రెక్కి నిర్వహించారు. ఓ రోజు ఆఫీస్ నుంచి వస్తున్న సురేందర్ని కార్లో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేయించి 2 కోట్లు డిమాండ్ చేయించింది. ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. హైదరాబాద్ నుంచి వెడుతుండగా కర్నూలులో పోలీసులు పట్టుకున్నారు. ఆరా తీస్తే మొత్తం ఎపిసోడ్ బయటకు వచ్చింది.